సత్యసాయి జిల్లా సోమందేపల్లి శివార్లో హంద్రినివా కాలువకు గండిపడింది. కాలువ నుంచి నీరు వృధాగా బయటకు పోతోంది. కిందకు పోతున్న నీరు పంట పొలాలను ముంచేస్తోంది. సోమందేపల్లిలో 20 ఎకరాల పంటకు నష్టం వాటిల్లింది. దీంతో రంగంలోకి దిగిన ఇరిగేషన్ అధికారులు నీటి ప్రవాహాన్ని తగ్గించి మరమ్మతు పనులు చేపట్టారు. నెల క్రితమే మంత్రి సవిత గొల్లుపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేశారు. పెనుకొండ నియోజకవర్గంలోని చెరువులకు ఈ నీరు చేరుతుంది. అయితే అకస్మాత్తుగా కాలువకు గండిపడ్డంతో అధికారులు చర్యలు చేపట్టారు. అట్లే ఉంది కదా, అది ఆ పక్క నీళ్ళు వస్తున్నాయా? సోమందేపల్లిలో 20 ఎకరాల పంటకు నష్టం వాటిల్లింది. దీంతో రంగంలోకి దిగిన ఇరిగేషన్ అధికారులు నీటి ప్రవాహాన్ని తగ్గించి మరమ్మతు పనులు చేపట్టారు. నెల క్రితమే మంత్రి సవిత గొల్లుపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేశారు. పెనుకొండ నియోజకవర్గంలోని చెరువులకు ఈ నీరు చేరుతుంది. అయితే అకస్మాత్తుగా కాలువకు గండిపడ్డంతో అధికారులు చర్యలు చేపట్టారు. అట్లే ఉంది కదా, అది ఆ పక్క నీళ్ళు వస్తున్నాయా?